राष्ट्रीय अध्यक्ष से लेकर बूथ के अध्यक्ष तक भारतीय जनता पार्टी की पूरी कैडर आज यहां पर आपके गांव के अंदर आई है। ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మూడు బూతుల అధ్యక్షులు ఇక్కడ మీ సమక్షంలో ఉన్నారు, 4 బూతుల అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, జాతీయ అధ్యక్షులుగా నేనున్నాను. పార్టీ మొత్తము జాతీయ నుంచి బూత్ వరకు కూడా మీ సమక్షంలో ఉన్నదనే విషయాన్ని నేను మీకు అందరూ కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. मित्रों, ये जो भारतीय जनता पार्टी की विस्तार यात्रा है उसमें भारतीय जनता पार्टी ने तय किया है कि मोदी जी के नेतृत्व में कश्मीर से कन्याकुमारी और आसाम से गुजरात तक हर प्रदेश के अंदर भारतीय जनता पार्टी को मजबूत करना है। మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మొదలుకొని గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరించి ఉందని చెప్పడానికి నేను మీ ముందుకు పెడతా ఉన్నాను. और मैं तो मन से चाहता हूं कि दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने, तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो। నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తెలంగాణ ద్వారా ఈ యొక్క దక్షిణ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రవేశం వస్తుందని, అది తెలంగాణ ద్వారానే అది జరుగుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जिस प्रकार से नरेंद्र मोदी सरकार देश में 3 साल से चल रही है, इस देश के गरीब के लिए, इस देश के दलित के लिए, इस देश के आदिवासी के लिए, युवाओं के लिए, महिलाओं के लिए, गांव के लिए, किसान के लिए, मजदूर के लिए अनेक प्रकार की योजनाएं भारतीय जनता पार्टी की सरकार लेकर देश के सामने आई है। మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రధానంగా గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్ల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, బలహీన వర్గాల కోసము, యువకుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా మీ దగ్గరికి వస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము. और ये सब योजनाओं का एक संपुट बनाकर गरीबों के उत्थान के लिए नरेंद्र मोदी सरकार काम कर रही है। ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము ఈ పేదలందరూ కూడా అభ్యున్నతి కోసము, బడుగు వారుగా సంక్షేమం కోసమే వారు తలపెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. और नरेंद्र मोदी जी के नेतृत्व में एक देश के अंदर विकास यात्रा शुरू हुई है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి యాత్ర ఇది కొనసాగుతా ఉన్నది. ఇది और मैं चाहता हूं कि तेलंगाना भी नरेंद्र मोदी जी की विकास यात्रा का एक अहम हिस्सा बने। నేను కోరుకుంటా ఉన్నాను, ఈ యొక్క అభివృద్ధి యాత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భాగస్వాములు కావాలనేటువంటిది మా ఆకాంక్ష. मित्रों, जिस प्रकार से तेलंगाना यूनिट ने 2 साल से गांव-गांव जाकर भारतीय जनता पार्टी को मजबूत करने का काम किया है, मुझे भरोसा है 2019 में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। మిత్రులారా, ఏ రకంగా గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రజా సమస్యలను తీసుకొని పార్టీని పటిష్టం చేస్తుందో, పల్లె పల్లెలో, గ్రామ గ్రామంలో నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని సాధిస్తున్నటువంటి విశ్వాసం నాకు కలుగుతా ఉన్నది. हम हैदराबाद से कोई बहुत दूर नहीं खड़े, मगर आज मैं गांव में जाकर आया, यहां पर पीने के पानी की समस्या है, शौचालय की समस्या है, किसान की जमीन केमिकल फैक्ट्रियों ने बर्बाद कर रख दी है, रोजगारी नहीं है, युवा बेकार खड़ा है, महिलाओं को, विधवाओं को पेंशन मिलने भी दिक्कत आ रही है। मित्रों, मैं मानता हूं कि नरेंद्र मोदी सरकार ने जो योजनाएं भेजी है वो नीचे पहुंचाने में तेलंगाना सरकार विफल रही है। మిత్రులారా, నేను స్వయంగా ఇవాళ చూస్తా ఉన్నాను,
హైదరాబాద్కు పెద్ద దేవలపల్లి ఎంతో దూరంగా లేదు. అయినా ఇన్ని దశాబ్దాలుగా ఈ గ్రామం ఏ రకంగా విస్మరింపబడ్డాదో. ముఖ్యంగా ఇక్కడ చూస్తా ఉంటే పేదలకు మరుగుదొడ్లు లేవు. ఇవాళ రసాయన కర్మాగారాల ద్వారా రైతులు ఏ రకంగా తమ పంటలు కోల్పోతున్నారో, పంటలు నాశనం అయిపోతున్నారో ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. కనీసం తాగడానికి కూడా రక్షిత నీళ్ళు లేవటువంటి ఆవేదన నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాల ద్వారా ఈ గ్రామ సమగ్ర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. मित्रों, नरेंद्र मोदी सरकार ने एक और तो विकास के काम और जन कल्याण के काम शुरू किए, दूसरी ओर देश की सुरक्षा के लिए जब जब सवाल आया नरेंद्र मोदी सरकार चट्टान की तरह खड़ी रही है और सर्जिकल स्ट्राइक कर कर देश के सेना का मनोबल बढ़ाने का काम किया है. మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి, పేదల సంక్షేమము, పేదల యొక్క అభ్యున్నతి మాత్రమే కాదు, ఈ దేశ రక్షణకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు రాజీ పడకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ రకంగా సైనికుల మనోభావాలన్నీ, అదే రకంగా వాళ్ళ సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ ఉగ్ర శిబిరాల మీద మనం మెరుపు దాడి చేసినటువంటి ప్రభుత్వము అది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, आज इस गांव की लगभग 3000 की आबादी में से 80% लोग इस पंडाल में आए हुए मैं देख रहा हूं. ఈ గ్రామంలో ఉన్న 3000 జనాభాలో 80% మంది వాళ్ళ మరి వారి రాక కోసం మీరు వచ్చి ఇంతమంది పెద్ద సంఖ్యలో హాజరైనంటే ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. वो ही बताता है कि तेलंगाना की जनता भारतीय जनता पार्टी और श्री नरेंद्र मोदी के नेतृत्व को बहुत आशा के साथ देख रही है. మీ అందరి యొక్క హాజరు స్పష్టం చేస్తా ఉన్నది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి, బీజేపీని కూడా బలోపేతం చేస్తారనేటువంటి ఆశతో మీరందరూ కూడా ఇక్కడ వచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. जिस तरह से मैं आज आपके गांव के अंदर आया हूं, भारतीय जनता पार्टी के हजारों कार्यकर्ता 15 दिन, 6 महीना, 1 साल पूर्ण समय रहकर तेलंगाना के हर गांव के अंदर, हर बूथ के अंदर भारतीय जनता पार्टी को मजबूत करने का काम करने वाले हैं. నేను ఈరోజు చూస్తా ఉన్నాను, తెలంగాణలో వేలాది మంది కార్యకర్తలు నిస్వార్థంగా ఒక త్యాగ భావనతో వేలాది మంది సంఖ్యలో 15 రోజులు, 6 నెలలు, ఒక ఏడాది బీజేపీ ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అండగా ఉంటూ బీజేపీని బలోపేతం చేయడానికి ముందుకొచ్చినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. मित्रों, मैं कोई लंबी बात करना नहीं चाहता. मैं आपको भरोसा दिलाने आया हूं कि तेलंगाना के विकास के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार कटिबद्ध है. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఖచ్చితంగా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసము కట్టుబడి ఉంది. అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी सरकार ने बहुत सारी योजनाएं तेलंगाना के लिए भेजी. నరేంద్ర మోడీ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి పంపించింది. हर साल 20,000 करोड़ रुपया ज्यादा भेजने का काम नरेंद्र मोदी सरकार ने किया. ప్రతి సంవత్సరము అదనంగా 20,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పంపిస్తా ఉన్నది. और बहुत सारे इंस्टीट्यूशन भी भेजने का काम किया. చాలా సంస్థలను కూడా ఇక్కడికి, అనేక సంస్థలు, అది విద్యా సంస్థలు కానీ, ఆ వైద్య సంస్థలు కానీ ఈ రాష్ట్రానికి ఇవాళ కేంద్రం మంజూరు చేస్తా ఉన్నది. आने वाले दिनों में तेलंगाना के विकास के लिए और भी जो करना बन पड़ेगा वो सब करने के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार तैयार है. ఇంకా ఏమైనా కూడా అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రానికి, ఈ పల్లెలకు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే, ప్రజలు భావిస్తున్నట్టయితే కూడా సంపూర్ణంగా సమగ్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, आप सबके माध्यम से समग्र तेलंगाना की जनता को मैं अपील करने आया हूं कि आप भारतीय जनता पार्टी का समर्थन करिए. मोदी जी के नेतृत्व में तेलंगाना को भारतीय जनता पार्टी का एक मजबूत गढ़ बनाने में हमारी सहायता करिए.
మిత్రులారా, మీ అందరి ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఈ లక్షిత పథకాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలకు చేరవేయడానికి మీరందరూ కూడా బీజేపీని సమర్థించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. और अंत में इस गांव के अंदर हमारा जो कार्यक्रम था उसको गांव के सभी लोगों ने, महिलाओं ने, पुरुषों ने, बच्चों ने, सब ने मिलकर बहुत सफल बनाया है. इसलिए मैं हृदय से आप सबका बहुत बहुत धन्यवाद करता हूं. చివరగా మీరందరూ ఈ గ్రామస్తులు, మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా కలిసి ఈ ఉదయం చేపట్టే ఈ గ్రామంలో కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి సఫలీకృతం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.